జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హలో అండి. నమస్తే. నేను మీ హరిత అక్కల. తెలుసు కదా! ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆన్ సుమన్ టీవీ. నేను ఇలా మాట్లాడడానికి ఒక కారణం చెప్తానండి. తర్వాత నేను ఏం మాట్లాడుతున్నానో చెప్తాను. ఈ ఈ వీకెండ్ మనం చేయబోయే అండర్‌స్టాండ్ యువర్ ఎమోషన్స్ అనే వెబినార్‌కి అటెండ్ అవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు మీరు ఆ వెబినార్ అటెండ్ అవ్వాలో ముందు నేను చెప్తాను. తర్వాత అటెండ్ అవ్వాలో లేదో డిసైడ్ చేసుకునేది మీ బాధ్యత. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నా బ్యాంక్ బ్యాలెన్స్ 8,000 అండి. యెస్, సీరియస్‌లీ. నా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ 8,000. ఒక కైండ్ ఆఫ్ క్రష్ అంటారు గదా! ఏదన్నా శాండ్‌విచ్ అయిపోయిన లైఫ్ లాంటిది ఉండేది. అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ఫినాన్షియల్ లాసెస్, ఏది నేను వర్త్ లేదు అన్న ఫీలింగ్ క్రాస్ అవ్వటము, ఊరికే కోప్పడటం, చిరాకు పడటం, లేకపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని ఇరిటేట్ అవ్వటం, థాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అనమాట. లైఫ్‌లో ఎప్పుడు అలా ఉండేదాన్ని కాదు. కానీ ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఒక 2, 3 మంత్స్ చాలా లో పీరియడ్‌కి వెళ్ళిపోయింది నా లైఫ్. ఆ 2, 3 మంత్స్‌లో నేను చాలా ఆలోచించాను. అసలు మనకంటూ ఒక వర్త్ ఉందా? నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకున్నానండి. మీకు ముందు నుంచే చెప్తున్నాను గదా! నేనొక ఇంజినీరింగ్ డిగ్రీ హోల్డర్‌ని. నేను ఇంజినీరింగ్ చేశాను. 2010లోనే అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మాస్టర్స్ డిగ్రీ చేశాను వీఎల్ఎస్ఐ సిస్టమ్స్ డిజైన్‌లోని. తర్వాత పీహెచ్‌డీ చేయాలా అన్న కాన్సెప్ట్ దగ్గరికెళ్తున్నప్పుడు అప్పటికే నాకు పెళ్ళై 2 పిల్లలు. ఒక బాబు పుట్టేసాడు. బాబు పుట్టినప్పుడు ఆ మదర్ కింద బాబు కోసం నేను తిరిగి వెనక్కి వచ్చి బీఎడ్ చేశానండి. ఎందుకంటే బాబుని వదలలేకపోయాను. తెలుసు కదా! ఆ తల్లిగా ఎలా ఆలోచిస్తాము అనేసి. కెరియర్ కంటే పిల్లలు ఇంపార్టెంట్ అనుకున్నాను కాబట్టి మళ్ళీ నేను బీఎడ్ చేయడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే పీహెచ్‌డీ చేస్తే నేను పిల్లల్ని కాంప్రమైజ్ అయిపోవాలేమో అనుకోవడం వల్ల ఐ వెంట్ బ్యాక్ ఇన్ మై కెరియర్. బీఎడ్ చేసి స్కూల్ టీచర్ కింద పిల్లలతో పాటు సరదాగా పొద్దున్న సాయంత్రం దాకా వెళ్ళొచ్చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను. బట్ అలా నేను తీసుకున్న డెసిషన్ ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్. నేను ఎప్పుడు రాంగ్ డెసిషన్స్ అని నేను అనను. బట్ అలా లైఫ్ కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్ళే లోపలనే కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు కదా! ఎవ్రీ ఫ్యామిలీ అందరం కూడా ఒక కైండ్ ఆఫ్ భయాన్ని ఫేస్ చేసిన వాళ్ళమే. అలా ఫేస్ చేసినప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానండి కోవిడ్ టైంలోని. సో, ఆ డాక్టర్సు, ఆ లాక్‌డౌన్స్, ఆ స్ట్రెస్‌లోనే పాప పుట్టడం జరిగింది. సో, ఈ లోపల మనకి స్టార్ట్ అవుతుంది కదా! ఎవ్రీ మదర్ గోస్ త్రూ దిస్. మీ అందరికీ తెలిసుండాలి. మనకి చిన్నప్పటి నుంచి కండిషనింగ్ జరిగిపోయింది. ఏంటి అంటే మనం కాళ్ళపైన మనం నిలబడాలి అని. మనం ఎవరిపైన డిపెండెంట్‌గా ఉండకుండా మన ఫినాన్సెస్ మనం చేసుకోవాలి అని. రైట్? జాబ్ చేయాలి అని. అట్ ద సేమ్ టైమ్ పిల్లలు పుట్టిన తర్వాత గిల్టీని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. వి ఆల్ విల్ హ్యావ్ మామ్స్ గిల్ట్. పిల్లల్ని వదిలేసి కెరియర్‌కి వెళ్తే అక్కడ పిల్లలు గుర్తొస్తుంటారు. ఇక్కడ నువ్వు కెరియర్‌కి ఇంపార్టెన్స్ ఇస్తే పిల్లలు, పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తే కెరియర్. ఏది కాంప్రమైజ్ అవ్వాలో అర్థమయ్యేది కాదు. సరే ఒకానొక టైంలో 2 ఇయర్స్ కిడ్‌ని డే కేర్‌లో వేసేసి మరి జాబ్‌లో జాయిన్ అయిపోయానండి టీచర్‌గా. బట్ తర్వాత ఎవ్రీ డే అది తినిందో లేదో పాప అని తెలిసేదాకా తినలేకపోవటము. తనకు బాలేనప్పుడు కూడా తను వదిలి వెళ్ళటము. ఒక కైండ్ ఆఫ్ అది ఏమనంటే వాల్కెనో అని చెప్పొచ్చు లోపల. ఎమోషనల్ వాల్కెనో ఐ కెన్ కాల్ ఇట్. అప్పుడొచ్చిందండి నాలో కోపం. ఆ కోపాన్ని బుక్స్ పైన పెట్టాను. అప్పటి వరకు కూడా కోపం రాంగానే ఇమ్మీడియేట్‌గా అందరి మీద అరిసేయటం. నీకన్నీ బావుంటాయి. నీలో యాంగర్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవు. దానివల్ల నీ రిలేషన్‌షిప్స్ అన్నీ స్పాయిల్ చేసుకుంటున్నావు అనే టైటిల్స్ వినబడేసరికి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడొద్దో కూడా అర్థం కాని స్టేజ్‌లో ఒకానొక టైంలో షట్ డౌన్ పర్సన్ అయిపోయాను. ఇంకా మాట్లాడడం వేస్ట్ ఇంకా అని. బట్ ఆ సైలెన్స్ నుంచి వచ్చిందండి ఈ లైఫ్ కోచ్. ఆ సైలెన్స్ టైంలో ఒక్కటే ఆలోచన. ఏంటంటే ఈ లైఫ్ ఇలా మాత్రం ఎండ్ అవ్వకూడదు. స్ట్రెస్ పెరిగిపోయింది. ఒకరోజు వంటగదిలో వంట చేస్తూ డామ్మని పడిపోయాను. ఆ రోజు నాకు అనిపించింది ఎవరైనా శవపేటికలో మనల్ని పడేస్తే ఎలా ఉంటుంది సఫకేషన్? యూ కాంట్ బ్రీత్ రైట్? ఆక్సిజన్ రాదు మనకి. యూ విల్ ఫీల్ లైక్ కమింగ్ ఔట్ ఆఫ్ ఇట్. కానీ రాలేం. అలా అనిపించింది నాకు. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే నాకే తెలియకుండా నేనే కొన్ని అటాచ్‌మెంట్స్‌లోకి వెళ్ళిపోయాను. ఆ అటాచ్‌మెంట్స్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్ తర్వాత ప్రాబ్లమ్ ఒక్కొక్కటిగా నేను దాటుకుంటూ వెళ్ళాలి అని అర్థమైనప్పుడు తిరిగి మళ్ళీ నా లైఫ్‌ని స్టార్ట్ చేశాను. ఇది నవంబర్ 2022లో జరిగిందండి. ఆ పడిపోయినప్పుడు నాకింకెవ్వరు గుర్తుకు రాలేదు. 2 పిల్లలు తప్ప. అప్పుడు నేను బయటకొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేం జరుగుతోంది? అసలు నాకెందుకు ఇంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెక్ చేసుకుంటే సిస్ట్ ఉండటము, ఇంకా లోపల చాలా ఉన్నాయి. సర్జరీ అయింది రీసెంట్‌గా పాప పుట్టినప్పుడు. అవన్నీ ఎఫెక్ట్ అనమాట. అసలు బాడీకి సర్జరీస్ నుంచి
రీకవర్ అయ్యే టైమే ఇవ్వలేదు. బికాస్ ఇన్ ద మైండ్ ఐ వాస్ కండిషన్ ఫర్ ద కెరియర్, ఫర్ మేకింగ్ మనీ. ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో కొంచెం కామ్ డౌన్ చేసుకున్నాను. 2 years పాటు మనీ వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం, బట్ ఫస్ట్ నా లోపల ఏం జరుగుతుంది, ఊరికే కోపం ఎందుకు వస్తుంది, లేదా నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కూడా ఇంకా నాకు ఏదో లేదు అని నేను ఎందుకు బాధపడుతున్నాను అని చెక్ చేసుకోవాలనిపించేది. అప్పుడు మా హస్బెండ్ని 2 years టైం అడిగాను. ఈ 2 yearsలో నాకు టైం ఇవ్వండి, నేను చూస్తాను, అసలు చెక్ చేసుకుంటాను అసలు ఏం జరుగుతుంది, మన లైఫ్ ఇంకా బెటర్గా ఎలా అవ్వగలదు అని. అలా నా కెరియర్ని నేను అక్కడే ఆపి ఈ 2 years పాప పెద్దగా అయ్యే లోపల ఇంట్లోనే కూర్చొని, అసలు ఒక ఆడపిల్ల కానీ అనుకుంటే నిజంగా మనం డబ్బులు సంపాదించలేమా, ఒకవేళ అలా ఛాన్స్ ఉంటే 3 ఏళ్లలో నిజంగానే ఇంట్లో కూర్చొని 50,000 కనీసం నెలకి సంపాదించగలము అని చూపించాలనిపించింది. అలా స్టార్ట్ చేసిన జర్నీ అండి. స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర 8,000 రూపీస్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా 8,000 మాత్రమే ఉన్నాయి. సో వెబినార్ ఒకటి నేను మార్నింగ్ లెగ్సి 90 days ఛాలెంజ్ తీసుకున్నాను. 90 days ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మార్నింగ్ 5కి లేసిపోవాలి. పిల్లలు లేసే లోపలనే 1 hour ముందు లేసిపోవాలి. ఆ 1 hourలో డైలీ నేను నాకేం కావాలో రాసేదాన్ని. ఎవ్రీడే రాసేదాన్ని. వాట్ డూ యూ వాంట్ హరిత అని అడగడం, ఆ పేపర్ మీద రాయటం. వాట్ డూ యూ వాంట్ హరిత అని అడగటం, పేపర్ మీద రాయటం. అలా రాస్తున్నప్పుడు నాకు గోల్స్ కనబడినాయి. నీ దగ్గర ఏముంది స్కిల్, నీకెందుకు వేరే వాళ్ళు 50,000 పే చేయాలి అన్నప్పుడు స్పీకింగ్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ రాశాను. బట్ మనందరిలో లోపల ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉంటుంది. సో ఆ సిండ్రోమ్ నన్ను, ఈ స్కిల్స్ అందరికీ ఉన్నాయి కదా, నువ్వు పెద్ద స్పెషల్ అనిపించేది. బట్ స్టిల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. స్లోగా స్టెప్ బై స్టెప్ రోజు లేసి దేవుడికి లెటర్ రాసేదాన్ని అండి. బికాస్ ఈజ్ మై ఫ్రెండ్ అని ఫీల్ అవుతుంటాను. లెటర్స్ రాసే కొద్దీ ఐ అబ్జర్వ్డ్ 35 days తర్వాత సమ్హౌ నేను రాసిన లెటర్స్ ఎలా రాస్తున్నానో అలాంటి మనుషులు నాకు కలవటం మొదలుపెట్టారు. నేను అది చూసి నాకే వింతగా అనిపించేది. బట్ స్టిల్ ఒకవేళ నిజంగా ఆయన వింటున్నాడు అంటే వై నాట్ స్టాప్ ఇట్, లెట్స్ గో అహెడ్. అలా స్టార్ట్ చేశానండి. అలా వెళ్తూ ఉంటే ఒకరోజు 40th day ఛాలెంజ్కి ఎర్లీ మార్నింగ్ లేసి, బాబా సెండ్ మీ అ టీచర్, గాడ్ని బాబా అంటాను, సెండ్ మీ అ టీచర్, ఫీమేల్ టీచర్ అని చెప్పాను. అది కూడా ఎవరైతే ఇంట్లోనే ఉండి రెస్పెక్ట్ తెచ్చుకోగలరో, ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించగలరో, ఆ ఇన్కమ్ నుంచి ఫ్యామిలీ బ్యాలెన్స్ కూడా రావాలి, అట్ ద సేమ్ టైం సర్వీస్ అవ్వాలి, మనకి అంటూ వర్త్ పెరగాలి, మన ద్వారా నలుగురికి ఉపయోగపడాలి. ఇలా కొన్ని రోజు ఒక్కొక్క పాయింట్ రాసుకుంటుండేదాన్ని. 7 days తర్వాత ట్రస్ట్ మీ గైస్, సడన్గా నేను వంట చేస్తూ సుమన్ టీవీ వింటాం నా హ్యాబిట్ అని ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా. సో అప్పటికి కూడా వింటూ ఉండేదాన్ని. సడన్గా ఈ వీడియో వెళ్ళిపోయి ఒక అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయింది. ఇట్ వాస్ ఫ్రమ్ పూజా పునీత్. తను అది మాట్లాడుతూ ఉంటే ఐ వాజ్ లైక్ సో షాక్డ్. ఎందుకంటే 7 days నుంచి నేను ఏదైతే రాసుకుంటూ వచ్చానో మార్నింగ్, సెంటెన్స్ బై సెంటెన్స్, వర్డ్ బై వర్డ్ ఆవిడ ఆ వెబినార్కి రండి అని పిలుస్తూ అడ్వర్టైజ్మెంట్లో మాట్లాడింది. సో నాకు ఇలా ఎలా జరుగుతుంది, ఇంత ఈక్వల్గా మ్యాచ్ ఎలా అవ్వగలదు, వర్డ్ బై వర్డ్ ఎలా మాట్లాడుతోంది. సో లెట్ మీ చెక్అవుట్, మేబీ నేను అడిగిన టీచర్ ఈమెనేమో. గాడ్ ఒకవేళ పంపించాడు ఏంజల్స్ అంటే మనం గుర్తుపట్టలేకపోవడం మన ప్రాబ్లం. సో 100 రూపీసే కదా, వెబినార్ పోతే పోయింది ఏముంది, 100 రూపీస్తో నాకు ఏదైనా వస్తుంది కదా అనేసి ఆ 100 రూపీస్ వెబినార్ కట్టానండి. ఆ వెబినార్ నా లైఫ్ని ఎంత చేంజ్ చేసిందో నేను మీకు చెప్పలేను. సో మీరు కూడా నాతో పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం జస్ట్ ఎంత మనకు స్క్రోల్ అవుతున్న స్మాల్ నంబర్ ఇది చూసి ఇక్కడ ఆగిపోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వెబినార్లో మీకేం నచ్చుతున్నాయో అందులోంచి మీరు రాసుకోండి. ఎప్పుడైతే రాసుకుంటామో ఆ పర్సనాలిటీ మనం తయారవుతాం. సో సీ యూ ఇన్ మై వెబినార్ని మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.